సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాబ్లం అనేది కొంచెం డిఫరెంట్. ఓకే, బట్ కష్టమైతే కాదు. మనకి ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా తెలిసినప్పుడు అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. ఏ న్యూ కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేయం. తెలుసుకున్న కాన్సెప్ట్ని మనకి ఏదైనా డిఫరెంట్ మోడల్ ప్రాబ్లం ఇచ్చినా సరే సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సరే, ఇక్కడ ఏం చేశారు, డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ డైస్ ఇచ్చారు. బట్ పైన ఒక ఫేస్ మీద ఎంటీ ఇచ్చేశారు. ప్రతి పొజిషన్లో ఆ ఫేస్ అనేది ఎంటీ చేసేసారు. అంటే ఇప్పుడు మనము ఆ ఫేస్ మీద ఫస్ట్ ఏ నెంబర్ ఆఫ్ డాట్స్ రావడానికి ఛాన్స్ ఉందో మనం ఫస్ట్ దాన్ని ఫిల్ చేసి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ డాట్స్ ఆన్ ద ఆపోజిట్ ఫేస్ ఈజ్ 7 అండి. సో ఆపోజిట్ ఫేస్ 7 అంటే ఆపోజిట్ ఫేస్ 7 అన్నారు అంటే మనకి ఆ డైస్ ఏ డైస్ అవుతుందండి? స్టాండర్డ్ డైస్. ఆ డైస్ ఏంటి? స్టాండర్డ్ డైస్. ఓకేనా? అర్థమైపోయింది కదా? ఇక ఈ చిన్న పాయింట్ ద్వారా స్టాండర్డ్ డైస్. ఇప్పుడు నాకు ఇక్కడ 3 and 6 ఉంది. 3 and 6 అంటే వాటి యొక్క ఆపోజిట్ ఫేసెస్ ఇక్కడ రావడానికి ఛాన్సే లేదు. అంటే 3కి ఆపోజిట్ 4 రాకూడదు, 6కి ఆపోజిట్ 1 రాకూడదు, 4, 1 రాకూడదు. ఇంక మిగిలిపోయింది ఏంటండి? 2 and 5. అంటే ఇక్కడ 2 అయినా రావచ్చు, లేదంటే 5 అయినా రావచ్చు. అర్థమైందా? ఎందుకు అర్థమైందా? సో ఇక్కడ నాకు 3కి ఆపోజిట్ 4 రాకూడదు, 6కి ఆపోజిట్ 1. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేసెస్ ఈస్ 7 అంటే స్టాండర్డ్ డైస్. ఇంకా మిగిలిపోయినవి ఏ డిజిట్స్? మొత్తం 1 2 3 4 5 6లో మిగిలిపోయింది 2 5 కదా. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ 5 ఉందండి. ఓకేనా? ఇక్కడ 4 ఉంది. సో 5కి ఆపోజిట్ 2, 4కి ఆపోజిట్ 3. అంటే 2 రాకూడదు, 3 రాకూడదు. ఇంకేం రావచ్చండి? 1 కానీ 6 కానీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 6 ఉంది అంటే 1 రాకూడదు, 4 ఉంది 3 రాకూడదు. సో 1 రాకూడదు, 3 రాకూడదు. మళ్ళీ ఏం రావాలండి? 2 కానీ 5 కానీ. 2 ఉంది అంటే 5 రాకూడదు, 4 ఉంది 3 రాకూడదు, 5 రాకూడదు, 3 రాకూడదు. ఇంకేందండి? 1 6. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1 ఉంది, 6 రాకూడదు, 5 ఉంది, 2 రాకూడదు. అంటే 3 కానీ 4 కానీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, 5 ఉంది, 3 రాకూడదు, 2 రాకూడదు, 1 కానీ 6 కానీ. ఇది మనం కన్క్లూడ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అదేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ డైస్ have an odd number of dots on the top faces. ఈవెన్ నెంబర్ డైస్ కి టాప్ ఫేసెస్ మీద ఏంటండి? ఆడ్ నెంబర్ ఉంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ద టాప్ ఫేసెస్ ఆఫ్ ది డైస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈవెన్ నెంబర్ డైస్ మీద ఆడ్ నెంబర్ టాప్ ఫేసెస్. సో ఇక్కడ నాకు ఈవెన్ ఏంటండి? 2 ఒకటి, 4 ఒకటి, 6 ఒకటి. అయితే వీటి మీద నాకు ఆడ్ ఉండాలి. ఇక్కడ ఆడ్ తీసుకోవాలి, టాప్లో ఇక్కడ ఆడ్ తీసుకోవాలి, సో ఇక్కడ ఆడ్ తీసుకోవాలి. సో ఎంతండి? 3. సో ఆన్సర్ ఎంతండి? 3. అర్థమైందా ఎలా తీసుకున్నాము? ఈవెన్ నెంబర్ డైస్, ఈవెన్ నెంబర్డ్ 2 4 6 ఈవెన్ నెంబర్. టాప్లో మనకి 1 or 6 కదా. దాంట్లో మనం ఆడ్ నెంబర్ తీసుకోవాలి. దాంట్లో మనము ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దే టాప్ ఫేసెస్. ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ 1 6 ఆడేంటి 1, 1 6 ఆడేంటి 1, 1 6 ఆడేంటి 1. సో టోటల్ ఎంత? 3. ఓకేనా? ఇదే ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంకి. అర్థమైంది కదా? సో 1 + 1 + 1 = 3 అనమాట. టాప్ ఫేసెస్లో ఆడ్ నెంబర్ తీసుకోమన్నారు కాబట్టి. నెక్స్ట్ ఏదైనా ఈజీ, అర్థం చేసుకోవాలంతే. ఇఫ్ ఎన్ ఆడ్ నెంబర్ డైస్, ఈసారి ఆడ్ నెంబర్ డైస్లో an odd number of dots on the top faces, odd number of dots on the top. So odd number dice lo odd number of dots on the top faces. Then find the total number of dots on
టాప్ ఫేసెస్ ఆఫ్ దేర్ డైసీస్. సో ఈసారి ఆడ్ నెంబర్ ఇది ఇది ఇది. దీనిలో ఏమడిగారు? ఆడ్ నెంబర్ డైస్ హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దేర్ టాప్ ఫేసెస్. ఆడ్ నెంబర్ ఏముందండి? 5 + 5 + 3. సో ఆడ్ నెంబర్ డైస్ 1 3 5. టాప్లో ఆడ్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 5, 2 5లో ఆడ్ నెంబర్ ఏంటి? 5. ఇక్కడ 2 5లో ఆడ్ నెంబర్ 5. ఇక్కడ 3 4లో ఆడ్ నెంబర్ 3. సో 5 + 5 + 5 13. సో దేనికండి ఇది? ఈ క్వశ్చన్కి 5 + 5 + 5 ఎంతండి? 13. ఆప్షన్ సి. ఓకేనా? అర్థమైందా? ఆడ్ నెంబర్ డైస్ తీసుకొని ఆ టాప్లో ఉంటాయి కదా మనకి 2 నెంబర్స్ పాసిబుల్ అవుతుంది కదా, దాంట్లో ఆడ్ నెంబర్ తీసుకొని సమ్ చేయాలి. ఎంత వచ్చింది? 13. ఇన్ ఏ డైస్ 1 2 3. ఈసారి ఏంటి? 1 2 3 హ్యావ్ ఎన్ ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దేర్ టాప్ ఫేసెస్. ఓకే, ఇంతవరకు నోట్ చేద్దాం. ఇప్పుడు పెద్దాం. ఇప్పుడు మనం 1 2 3లో ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దేర్ టాప్ ఫేసెస్. దీంట్లో ఆడ్ నెంబర్. సో 5 + 1 + 5. ఓకే, ఇంతవరకు చేసాం. ఆడ్ నెంబర్ ఆఫ్ డైస్లో ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ది టాప్ ఫేసెస్. ఈ 1 2 3 డైస్లో ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ది టాప్ ఫేసెస్ తీసుకున్నాం. ఆన్ ద డైస్ 4 5 6 హ్యావ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ టాప్ ఫేసెస్. ఓకేనా? సో ఇక్కడేమో ఈ 4 5 6 ఉంది కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఏంటండి? టాప్ ఫేసెస్లో ఈవెన్. 6 + 4 + 6. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టాప్ ఫేసెస్ బిట్వీన్ 2 సెట్స్? సో ఇక్కడ ఎంతండి? 11. ఇక్కడ ఎంతండి? 6 + 6 12 16. సో 11 - 16 కదండి, ఎంత వచ్చింది? -5. సో ఇక్కడ మామూలు 5 ఉంటే అదే తీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటి -5 ఇచ్చారు కాబట్టి -5. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం 1 2 3 డైస్ ఉన్నాయి కదా, దానిలో ఆడ్ నెంబర్ ఆఫ్ టాప్ ఫేసెస్ తీసుకున్నాం. సో అది ఎంత వచ్చింది? 5 + 5 + 1 వచ్చింది. ఓకేనా? సో అదెంత? 11. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉన్నాయి కదా, 6 + 4 + 6. సో ఇది వచ్చేసి 16 వచ్చింది. డిఫరెన్స్ ఎంతండి? 11 - 16 -5. ఓకేనా? నెక్స్ట్, if the odd numbers of a dice have an even number of dots on their top faces, so odd number of dice have an even number of dots. So odd number of dice have even number of dots on their top faces. So odd ఏంటండి? 1 1 3 5. సో ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ డైస్ మీద ఈవెన్ నెంబర్డ్ టాప్ ఫేసెస్. సో 2 + 6 + సారీ 2 + ఈ రెండిటిల్లో ఈవెన్ 2 + ఇక్కడ ఈవెన్ 4. ఓకే, if the odd number of dice have an even number of dots on their top faces, తీసుకున్నాం కదా, 2 + 2 + 4, and even number dice have an odd dots on their bottom faces. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అండి, మనకి ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఈవెన్ నెంబర్ డైస్ హ్యావ్ ఎన్ ఆడ్ ఆఫ్ డాట్స్ ఆన్ దేర్ బాటమ్ ఫేసెస్. ఓకేనా? సో ఈవెన్ నెంబర్ డైస్ హ్యావ్ ఎన్ ఆడ్ ఆఫ్ డాట్స్ ఇన్ దేర్ బాటమ్ ఫేసెస్. అంటే బాటమ్ ఫేస్ లో ఆడ్ ఉంది. బాటమ్ ఫేస్ లో ఆడ్ ఉంది అంటే టాప్ ఫేస్ లో ఏముండాలండి? ఈవెనే కదా. బాటమ్ ఫేస్ లో ఆడ్ ఉంది అంటే టాప్ లో ఈవెన్ ఉండాలి. అంటే టాప్ లో ఏముండాలి? ఈవెన్. దీనికి ఈవెన్ నెంబర్ ఆఫ్
ఈవెన్ నెంబర్ డైస్కి. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ది టాప్ ఫేసెస్? మనకి ఇప్పుడు టాప్ టోటలే కదా కనుక్కోమనింది, చూపిస్తాను చూడండి. సో ప్లస్ ఇక్కడ మనకి ఈవెన్ ఉన్నాయి కదా, బాటంలో ఆడ్ ఉండాలి. బాటంలో అంటే టాప్లో ఈవెన్ ఉండాలి. అంటే 6 ప్లస్ 6 ప్లస్ 6 ఎంతండి? యాడ్ చేయండి. 18 ప్లస్ 6 24 టు 26. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనము ఆడ్ నెంబర్ డైస్ తీసుకున్నాం, దానిలో టాప్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ డాట్స్ తీసుకోవాలి. తీసుకున్నాం. తర్వాత ఏం చెప్పారంటే ఈవెన్ నెంబర్ డైస్ ఉన్నాయి కదా 2 4 6, దానిలో బాటం ఆడుగా ఉండాలి. అంటే బాటం ఆడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా టాప్ ఏమవుతుందండి? ఈవెన్ నెంబర్. మనల్ని అడిగింది సమ్ ఆఫ్ ద టాప్ ఫేసెస్ కదా, సో అన్నిటికీ మనం టాప్లో ఉన్న డాట్సే తీసుకోవాలి కదా. అందుకని చెప్పేసి మనము ఈవెన్ నెంబర్ డైస్లో కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ డాట్సే తీసుకున్నాం, ఎందుకంటే బాటం ఆడుగా ఉండాలి అన్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద డైస్ 1 2 3 హ్యావ్ ఎన్ ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దే టాప్ ఫేసెస్. సో 1 2 3కి ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దే టాప్ ఫేసెస్. సో ఇప్పుడు ఇది క్లీన్ చేద్దాం. సో 1 2 3కి ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ దే టాప్ ఫేసెస్. ఆడ్ అంటే ఎంతండి? ఈ రెండిటిలో ఆడ్ ఏంటి? 5. ఇక్కడ ఈ రెండిటిలో ఆడు 1, ఈ రెండిటిలో ఆడు 5. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? ఇది అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ది టాప్ ఫేసెస్? సో ఎంతండి? 11 కదా, ఇదే కదా మనం ఇంతకుముందు చేసింది. హ్యావ్ ఎన్ ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ది టాప్ ఫేసెస్ 1 2 3కి. దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ది టాప్ ఫేసెస్? సో 5 ప్లస్ 1 ఎంతండి? 11. అంటే మనము 1 2 3 డైస్లో టాప్లో ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ తీసుకోవాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ డాట్స్ తీసుకుంటే 5 ప్లస్ 1 అవే కదా ఆడ్ నెంబర్స్, అన్నిటిని యాడ్ చేస్తే 11. అంటే ఇలా డిఫరెంట్ కండిషన్స్తో మనల్ని అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అయితే ఈ మొత్తం మీద ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఇవి పెట్టుకోవటం రావాలి. ఇవి ఎలా పెట్టగలిగాను నేను? ఈ కండిషన్ ద్వారా. ఆపోజిట్ ఫేసెస్ సమ్ 7 అన్నారు కాబట్టి, ఆపోజిట్ ఫేసెస్ సమ్ 7 అన్నారు కాబట్టి ఇంకా నాకు ఇది స్టాండర్డ్ డైస్. అంటే అడ్జసెంట్ ఫేసెస్ సమ్ 7 అవ్వకూడదు. ఇప్పుడు నాకు 3 డాట్స్ ఉంటే 4 డాట్స్ రాకూడదు ఇక్కడ. అలానే 6 డాట్స్ ఉంటే ఇక్కడ నాకు 1 డాట్ రాకూడదు. సో 4 డాట్స్ రాకూడదు, 1 డాట్ రాకూడదు. ఇక పాసిబిలిటీ 2 డాట్స్ ఆర్ 5 డాట్స్. అలా నేను అన్నిటినీ ఆ ఖాళీగా ఉన్న సర్ఫేస్ మీద పెట్టేశాను. దాని నుంచి వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా డెరైవ్ చేశాను. ఇది ఒక మోడల్ అండి, చాలా ఈజీ. అర్థం చేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇవే కాదు, డిఫరెంట్గా అడుగుతారు. ఆడ్ నెంబర్ ఆఫ్ డైస్లో ఓన్లీ బాటమ్ ఫేస్లో ఈవెన్ తీసుకుంటే, అంటే బాటమ్ ఈవెన్ ఉంది అంటే టాప్ ఏముండిద్దండి? ఆడే కదా. బాటమ్ అనేది ఆడైతే టాప్ ఈవెన్. రివర్సే కదా, ఎందుకంటే రెండింటిని సమ్ చేస్తే 7 రావాలి. ఒక ఆడ్ ఒక ఈవెన్ని సమ్ చేస్తేనే మనకి 7 అనేది వస్తుంది. ఓకేనా? 2 ఈవెన్ని సమ్ చేస్తే ఏమవుతుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఇదండి డైస్ అనే చాప్టర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని మోడల్స్ చెప్పాను. ఓకే, క్లోజ్డ్ డైస్ మీద చెప్పాను, అలానే ఓపెన్ డైస్ మీద చెప్పాను. ఇలాగా మనకి డైస్ ఇచ్చేసి ఒక సర్ఫేస్ ఇవ్వకపోయినా కూడా మనం ఈజీగా ఆ సర్ఫేస్ మీద ఏమేమి రావడానికి పాసిబిలిటీ ఉందో నోట్ చేసుకొని, ఏదో కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ ద్వారా నోట్ చేసుకొని అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాము. సో ఆల్ మోడల్స్ డిస్కస్ చేసాము. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకోండి. మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.